రోహిణి మనోజ్‌తో పాటు ఇక బాలు, మీనా కూడా హనీమూన్‌కి వెళ్ళాలని చెప్పేసి బాలు అయితే పట్టుబడతాడు. కంపల్సరీగా నిన్ను హనీమూన్‌కి తీసుకువెళ్తాను. మనం సరదాగా 4 రోజులలో బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పేసని మీనాకి ఆశలు చెప్తాడు బాలు. అలా లేపేసరికల్లా సరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే మా అమ్మ ఆడికి ఇచ్చింది కదా మనోజ్‌కి పార్లమ్‌కి, అలాగే మనకు కూడా ఇస్తుంది. ఎవరి కోసం ఇస్తుంది? మా నాన్న డబ్బులే కదా, ఏం ఆమె డబ్బులు కాదు కదా అంటూ బాలు అంటూ ఉంటాడు. సరే అని చెప్పేసి అంటుంది మీనా. ఇక ఉదయం హనీమూన్‌కి బయలుదేరడానికి బట్టలు అవన్నీ సిద్ధం చేసుకొని రోహిణి మనోజ్ బయలుదేరుతూ ఉండగానే ఇక మేము కూడా వస్తామంటూ అడ్డం తిరుగుతాడు బాలు. అలా అడ్డం తిరిగేసరికల్లా ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా, వాడు జీతం డబ్బులు రాగానే ఇస్తానన్నాడు కాబట్టి ఇచ్చాను. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు, నువ్వేం సంపాదించుకొస్తున్నావు, నీకు వచ్చే బాడీకి మీద డబ్బులు, అరాకొర డబ్బులు ఏం సరిపోతాయి, వాడంటే జాబ్ చేస్తున్నాడు కాబట్టి డబ్బులు వస్తాయి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తావు అంటూ రిటర్న్ తగాదు పెట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి. అలా గొడవ జరుగుతూ ఉన్న సమయంలో ఇక సేట్ అయితే మాత్రం ఫోన్ చేసేస్తాడు ప్రభావతికి. ఏమ్మా, ఇదిగో పడేస్తా, అదిగో విసిరేస్తా, ఇదిగో ఇస్తా, అదిగో వస్తా అంటూ రోజులు గడిచిపోతూ ఉన్నాయి, నన్ను రమ్మంటావా, మీ ఇంటికి లేక నువ్వు వస్తావా అంటూ సేటు ఫోన్ చేస్తాడు. అయ్యయ్యో సేటు గారు, మీరు అలా ఆవేశపడకండి, నేనే వస్తాను, కొంచెం ఈసారి అందలేదు అందుకని చెప్పేసి ఆలస్యమైంది, మీకు వడ్డీ డబ్బులు ఇవ్వడానికి ఆలస్యమైనందుకు మిక్కిలి చింతిస్తున్నాను అని చెప్పేసి అంటూ ఏవో కబుర్లు చెప్పేసి నేనే వస్తాను, మీరు రావద్దంటూ ప్రభావతి అయితే మాట దాటేస్తుంది. అలా మాట దాటేసిన తర్వాత ఇక రోహిణికి అయితే బాగా కోపం వస్తుంది. ఏంటి, నేను వాళ్ళ డబ్బులతోటి నేను హనీమూన్‌కి రాను, మీరు జీతం తీసుకొచ్చిన తర్వాత మీ డబ్బులతోటే మనం హనీమూన్‌కి వెళ్తాం, మీరు జీతం తీసుకొని రండి అని చెప్పేసి అంటుంది. ఇక రోహిణి అయితే మాత్రం డబ్బులు తీసుకొని రమ్మనేసరికల్లా ఇక మనోజ్ నకిల్ అయితే మాత్రం కథ పడతాయి. ఇస్తారులే, ఇంతలోకి జీతం డబ్బులు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తారు, 10 ఊకులు జీతం 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 అని చెప్పేసి అంటావు. మా అమ్మ డబ్బులేగా నేను తీసుకుంది, మా నాన్న డబ్బులేగా నేను తీసుకుంది, అయినా వాళ్ళ డబ్బులు తీసుకున్నంత మాత్రాన ఇంతలోకి ఏమైపోయింది అని చెప్పేసి అంటూ మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక రోహిణి అంటుంది, నాకైతే ఎందుకో అనుమానంగా ఉంది, మీ అమ్మ బుర్ర చాలా స్ట్రాంగ్, అలాంటిది ఇచ్చిన మీ అమ్మ ఎలా మర్చిపోయిందో తీసుకుని నువ్వు అంతకంటే ఎలా మర్చిపోయావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇచ్చిన ఆమెకి తీసుకున్న నీకు పోలీసులను పిలిచి పోలీసు శివ మీద కంప్లైంట్ ఇవ్వాలి అన్నప్పుడన్నా గుర్తుకు రావాలిగా. సడన్గా మీ అమ్మకి రూపాయి కాయిన్ బాక్సులో రూపాయి కాయిన్ వేస్తే ఫోన్ కలిసినట్టుగా అంత సడన్గా ఎలా గుర్తుకొచ్చింది? అయినా నాకేదో అనుమానంగా ఉంది. నాకై నేను తెలుసుకునే కంటే కూడా మీరు చెప్తే బాగుంటుంది. మీ ఇద్దరు కలిసి ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పేసి అంటూ రోహిణి ఇక మనోజ్ మీదనే అరుస్తూ ఉంటుంది. మనోజ్ అయితే మాత్రం ఏం చెప్పాలో అర్థం కాక నీళ్లు నవ్వులుతూ ఉన్న టైంలో చాటుగా విన్న ప్రభావతి వచ్చి, అయ్యయ్యో అదేం లేదమ్మా, నేనే మర్చిపోయాను, అంత తొందరగా మర్చిపోను, నా బుర్ర చాలా స్ట్రాంగ్, అదే నువ్వు అన్నదే స్ట్రాంగ్, కాకపోతే ఎందుకో ఆ క్షణాన ఏదో మతిమరుపుతోటి ఏదో ఆలోచిస్తూ మర్చిపోయి ఉంటానమ్మా, అంతేగాని అలా ఎలా మర్చిపోతాను? మీ ఇద్దరూ మర్చిపోతారనుకున్నప్పుడు కనీసం నాకన్నా చెప్తే నేనన్నా గుర్తుంచుకునేదాన్ని కదా, నాకన్నా చెప్పాలి కదా మనోజ్కి ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చాను అని. అలా చెప్పకుండా ఎలా మర్చిపోతారు? ఇంట్లో వేరే డబ్బు ఇవ్వడానికి ఏమైనా లక్షలు లక్షలు మూలుగుతున్నాయా అని చెప్పేసి అన్నట్టు రోహిణి అయితే నిలదీస్తుంది. అయ్యయ్యో అదేం లేదమ్మా, నేను మర్చిపోయాను, ఇంటి పని మీద పడి ఏదో కొన్ని ఎన్ని బాధ్యతలు ఉంటాయమ్మా నా నెత్తి మీద, అందుకనే మర్చిపోయాను, నువ్వేం ఫీల్ అవ్వ మాకు, దీని గురించి ఆలోచించు మాకమ్మా, ఇక దీని గురించి నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను కదా, మీ ఇద్దరు హ్యాపీగా హనీమూన్కి వెళ్ళొద్దురు కానీ అంటే మేము వెళ్ళాం హనీమూన్కి, ఎట్టి పరిస్థితుల్లో మనోజ్ జీతం డబ్బులు తీసుకొని రావాలి, అప్పుడే మేము వెళ్తాం అని చెప్పేసి అంటుంది రోహిణి. సరేలేమ్మా, నేను వెళ్ళి నీకోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పేసి అంటే, ఫ్రూట్ జ్యూస్ కాదమ్మా డ్రై ఫ్రూట్ జ్యూస్, ఇప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటే ఇట్లాంటివి మాత్రం ఎదవకి బాగా గుర్తుంటాయి, ఆ జ్యూస్లో ఏమేమి వేయాలో చెప్పేడు అని రా అని చెప్పేసి అంటూ ఇద్దరు కలిసి రోహిణికి జ్యూస్ తీసుకోవడానికి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత ఇక బాలు అయితే మాత్రం వెళ్ళిపోతాడు. ఇక శృతి, రవి అయితే మాత్రం రెస్టారెంట్లో కలుసుకుంటారు. అలా రెస్టారెంట్లో కలుసుకొని ఏంటి ఆకలి అవుతుందా, ఏదైనా ఆర్డర్ ఇవ్వమంటావా అంటే, నేను ఇప్పుడే తినేసి వచ్చాను, నాకేం వద్దు, టీ ఒకటి చాలంటే స్పెషల్ టీ కావాలి అంటంతో ఇక రవి అయితే మాత్రం శృతి కోసం రవి కోసం టీ ఆర్డర్ పెడతాడు. ఏంటి నీకు తినాలని ఉందా, వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది, వాళ్ళు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి అయిన వాళ్ళ అని చెప్పేసి అడిగితే శృతి అంటుంది రవి అడిగిన మాటలకి, వాళ్ళు కన్ఫర్మ్గా పెళ్ళి కాని వాళ్ళే అంటే, అదేంటి అది ఎలా చెప్పావంటే, ఆ అమ్మాయి కాలికి మెట్టెలు లేవు, మెల్లో తాళి లేదు, అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి కాలేదని చెప్పాను అని చెప్పేసి అంటుంది. ఈ రోజుల్లో కూడా తాళి మెట్లు విలువిచ్చే వాళ్ళు ఉన్నారంటావా అంటే, ఏ కాలమైనా తాళి తాళే మెట్లే మెట్లే, తాళికున్న విలువ దేనికి రాదు
అని చెప్తుంది. ఇక శృతి అయితే మాత్రం అలా వాళ్ళిద్దరి మధ్య మాటలు జరుగుతూ ఉండగానే ఇక శృతి అంటే నీకైతే తినాలని ఉందా, నేను పెట్టిస్తాను అంటే ఇది నేను పనిచేసే రెస్టారెంట్, ఇందులో నేనే కూర్చొని తింటే బాగుండదు అని చెప్పేసి అంటే నువ్వు కూర్చొని తిను, నేను నీటికి నోట్లో పెడతాను అంటున్నాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి అయితే. అలా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు పుట్టిన పసిబిడ్డ అప్పుడే పట్టు పరికిని కట్టేసుకుందా అని మురిసిపోతుంటాం. ఆ సంతోషాన్ని అందరితోనూ పంచుకోవాలని ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తుంటాం. కానీ తండ్రి కూతురు కలిసున్న ఫోటో కనిపించిన కళ్ళు మూసుకుపోయి కుళ్ళు మాటలు మాట్లాడే సమాజంలో మార్పింగ్ వీడియోలతో ఆడబిడ్డల జీవితాల్ని బజారుకి ఇచ్చే కామాంధులున్న లోకంలో బతుకుతున్నాం మనం. మన బిడ్డల ఫోటోలు వీడియోల్ని ఇన్స్టాలో ఎఫ్బీడీలో పెట్టి అలాంటి వారి చేతికి మన జుట్టు మనమే అప్పగించేసుకుంటున్నామా అన్నది ఆలోచించాల్సిన విషయం. వ్యక్తిగతమే కాదు, వృత్తిగతంగాను అన్నిటినీ అందరికీ చెప్పటం ప్రమాదహేతువే. ఆఫీసు విషయాల్ని సోషల్ మీడియాలో పంచుకునే ఉద్యోగిపై సంస్థకు నమ్మకం సడలుతుంది. అలాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించడానికి యాజమాన్యం సంకోచిస్తుంది. అది మన ఎదుగుదలకు మనమే అడ్డుపట్టడం. ఒకప్పుడు పెద్దవాళ్ళు పసిబిడ్డల్ని బయటి వారికి చూపించేవారు కాదు, దిష్టి తగులుతుందేమోననుకునేవారు. కాలం మారింది, పద్ధతులు మారాయి. అర్థం లేని నమ్మకాలు, సామాజిక కట్టుబాట్లు వీడి స్వేచ్ఛగా ముందుకెళ్తున్నంత మాత్రాన ప్రతి చిన్న సమాచారాన్ని సోషల్ మీడియాలో పందేరం పెట్టక్కర్లేదు. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నమాట ఊరికే అనలేదు పెద్దలు. ఫలానా వాళ్ళింట్లోనే ఎందుకు దొంగతనం చేశావని బోనులో ఉన్న దొంగని అడిగారు న్యాయమూర్తి. ఫ్యామిలీ అంతా వారం రోజులు అండమాన్ టూరు వెళ్తున్నామని ఫేస్బుక్లో పెట్టారండి చెప్పాడు దొంగ. అదండి సంగతి. అర్థమైందా? ఫేస్బుక్లు ఇన్స్టాలు ఎందుకు వాడొద్దు అని చెప్పేసి పెద్దలు మొత్తుకుంటూ ఉంటారో. ఉండాలి ఆనందం, అందరితో పంచుకోవాలి. కానీ మాట మనిషి కనపడ్డప్పుడు, స్నేహితులు దగ్గరగా వెళ్ళినప్పుడు చెప్పుకున్న ఆనందం కంటే ఈ సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలియచెప్పుకొని మన ఇంటి గుట్టుని మనమే బయట పెట్టుకున్నట్టు చేసుకోవడం అవసరమా చెప్పండి? నిజానికి 10 మందితో పంచుకునే రోజులు కాదు ఇవి. 10 విధాలుగా దాచుకునే రోజులు వచ్చాయి. 10 మందిలో పంచుకునే రోజులు పోయి చాలా కాలమైంది. దీన్ని అందుకే కలియుగం అంటారు. కలియుగాన్ని కలియుగంలాగానే చూడాలి. మనం మంచి వాళ్ళమే, కానీ మన స్నేహితులు, మన సన్నిహితులు కూడా మంచి వాళ్ళు అయి ఉండాలి కదా. అది కూడా గ్రహించాల్సి ఉంటుంది ఇప్పుడున్న సమాజం.